ఎందుకంటే మనము ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం అయితే తీర్చుకోలేము. ఏదో మన శక్తి కొలది వాళ్ళు పితృలోకంలో స్వర్గలోకం కానీ ప్రశాంతంగా సుఖ జీవన ఇందాక శ్లోకం చెప్పాడు కదా, ఆ స్తంభ బ్రహ్మలోక పర్యంతమని. బ్రహ్మలోకం స్వర్గలోకం వాళ్ళకి ఏ లోకాల్లో అయితే ఉంటారో చిరకాలం శాశ్వతంగా అక్కడే ఉండడానికి మీరు వదిలే ఈ తిల తర్పణాలే వాళ్ళకు అక్కడ ఉంటాయి. మీరు ఎవరైతే ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేస్తారో వాళ్ళు అంతకాలం అక్కడ ఉంటారు. సంవత్సరంలో ఒక్కరోజైనా పితృదేవతలు మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా వాళ్ళకు చేసేదే వాళ్ళు సంవత్సరం రోజులు అక్కడ ఉండడానికి ఒక యోగ్యత లభిస్తుంది. మీరు చేసేదే. నమస్కారం చేసుకోండి పితృదేవత.